హలో అందరికీ. ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా చేయాలో నా స్టైల్‌లో చూపిస్తానండి. ఇలా చేసుకోండి. చాలా చాలా మెత్తగా, మృదువుగా ఉంటుంది. రవ్వ లడ్డుకి, కామెడీకి అందరూ రాళ్ళ లడ్డు అంటారు కదండీ! ఇక అలా అనరు. ఎందుకు అంటే ఇంత స్మూత్‌గా ఉంటుందనమాట ఈ లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద చిప్ప కొబ్బరికి, ఒక పెద్ద గ్లాసు రవ్వ. మనం ఎంత రవ్వ అయితే తీసుకుంటామో దానికి సగం పంచదార అయితే లిమిట్‌గా తీపి తినే వాళ్ళకి సరిపోతుందండి. మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువగా తింటారు. అందుకని నేను ముప్పాతికి తీసుకున్నాను. 2 యాలుక్కాయలు. ఇప్పుడు కొబ్బరిని, పంచదారని, యాలుక్కాయలు మొత్తం మిక్సీ చేసుకోండి. ఇది కొబ్బరిలోని తేమని పంచదార పీల్చుకొని, పంచదార చక్కగా నలిగి మెత్తగా పేస్ట్ లాగా వస్తుందనమాట. ఇది చేసుకునే లోపల ఒక పక్కన బొంబాయి రవ్వని సన్నపు సెగన మీద వేయించుకోండి. పెద్ద మంట పెట్టేస్తే ఎరుపు వచ్చేస్తుంది కానీ వేడెక్కదు. సన్నపు సెగన మీద వేయించుకుంటే చాలా చక్కగా సువాసనగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనము మిక్సీ చేసుకున్న కొబ్బరి మిక్చర్ని దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఇంతకు ముందు రోజుల్లో కొబ్బరి కూడా వేయించి కలిపేవాళ్ళు. మళ్ళీ పాలు కూడా పోసి కలిపేవాళ్ళు, నానాలి, మెత్తపడాలి అని. కానీ ఇలా చేసి చూడండి, ఆ కొబ్బరిలో ఉన్న పాల తేమకి ఆ పంచదార కరిగి ఆ తేమ సరిపోతుందనమాట. ఆ రవ్వ లడ్డు ఎన్ని రోజులైతే స్టాక్ ఉంటుందో ఇది కూడా అన్ని రోజులు స్టాక్ ఉంటుంది. ఇలా ముద్ద కట్టేస్తుంది మనం కలిపేటప్పుడే. కానీ ఇప్పుడే ముద్ద కట్టకండి, ఎందుకంటే రవ్వ నానాలి. రవ్వ నానితే మెత్తగా మృదువుగా ఉంటాయి రవ్వ లడ్డు. దాన్ని అలా అదిమేసి అలా పక్కన పెట్టేసేయండి ఒక గంట పాటు. గంట తర్వాత దాన్ని చక్కగా పొడిగా చేసుకొని మనకి ఏ సైజు ఉండలైతే కావాలి అనుకుంటామో ఆ సైజు ఉండలు కట్టుకోండి. ఇవి చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. తినే కొద్దికి ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. ఎన్ని రోజులైనా కానీ మెత్తగానే ఉంటాయి. అలా అని రవ్వ లడ్డు వారంకు మించి ఉండదండి. 4 రోజుల నుంచి వారం రోజులు, అంతకు మించి రవ్వ లడ్డు ఉండదు. కొబ్బరి వేయించి చేసిందైనా ఉండదు, ఎందుకంటే కొబ్బరి వాసన వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చేసుకోండి. రవ్వ లడ్డు చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే, నేను చేసేవి నచ్చితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.